నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. గురుగారు, చాలా మందికి టైం అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఏ రోజు పుట్టారు అనేది మాత్రం కొన్ని సందర్భాల్లో గుర్తుంటాయి. ఈ పండుగ రోజు పుట్టామనో, లేదంటే ఈ ఆదివారం పుట్టాము, సోమవారం పుట్టాము, అలా వారాలు మాత్రం గుర్తుంటాయి. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనము వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు అంటారా? తప్పకుండా చేయొచ్చు. మరి ఆదివారం పుట్టిన వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండబోతారు, ఇలాంటి విషయాలు తెలియజేయండి గురుగారు. ప్రధానంగా ఆదివారం జన్మించినటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా తెలియకపోవడం, జన్మ కుండలి లేకపోవటం. చాలామంది జీవితంలో మేము ఆదివారం పుట్టాం, లేకపోతే సోమవారం పుట్టాం, ఫలానా రోజు పుట్టాం, లేకపోతే ఫలానా పౌర్ణమి రోజు పుట్టాం, ఫలానా శుక్రవారం పూట పుట్టాం అని చెప్తూ ఉంటారు. కానీ పర్టికులర్గా వారి జీవితం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం తెలియదు. ప్రాచీనమైనటువంటి ప్రశ్న మరియు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన బలంగా ఇలాగ జన్మదిన వివరాలు లేనటువంటి వ్యక్తులకు సైతం వారు పుట్టినటువంటి రోజు ఉంటే చాలు, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విషయాల్లో చాలా వరకు వాళ్ళ జీవితానికి మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఆయా రంగాల్లో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఈ జాగ్రత్తలు కనుక వారు పాటించినట్టయితే తప్పనిసరిగా వారి జీవితం చాలా అనుకూలవంతమైనటువంటి విజయ పదంలో ఉండేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. మీరన్నట్టు ప్రధానంగా ఆదివారానికి ఆ పేరు రావడానికి కారణం రవి యొక్క హోరతో సూర్యోదయం మొదలవ్వటం. సూర్యుడు ఉదయించే సమయానికి రవి హోర ఆ రోజు ఉంది కాబట్టి అది ఆదివారం అయింది. సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి చంద్రుడి యొక్క హోర ఉంటే అది సోమవారం అయింది. అంగారకుడి యొక్క హోర ఉంటే అది మంగళవారం అవుతుంది. అంటే సూర్యుడు ఉదయించే సమయానికి ఉండబడ్డటువంటి హోరను ఉపయోగించి వైదికంగా దాన్ని ఆదివారం, సోమవారంగా మనం పిలుస్తూ ఉంటాం. ఆదివారం ఆ పేరు రావడానికి కారణం రవి యొక్క హోరతో మొదలవటం. ఈ రోజుకు అధిపతి రవి. రవి నవగ్రహాలకు సైతం రాజు. ఈ నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి రవి యొక్క హోరతో కూలినటువంటి ఆదివారం పుట్టినటువంటి జాతకులు చాలా విశేషవంతమైనటువంటి తేజస్సు చేత, మేధస్సు చేత, ఉత్సాహవంతమైనటువంటి ఆలోచనల చేత వీరంతా కూడా ఉంటారు. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం, ఆరోగ్యవంతమైనటువంటి మనసుతో పాటు నలుగురిలో ఉన్న, 10గురిలో ఉన్న, 100 మందిలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందాలన్నటువంటి ఆలోచనను కలిగి ఉంటారు. వీరికి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వీరి యొక్క జన్మకుండలి పరిశీలించకపోయినా ఆదివారం పుట్టినటువంటి జాతకులకి ఆదిత్యుడు రవి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే విశేషవంతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ భాస్కరుడి యొక్క అనుగ్రహం చేత వీరు శారీరక దారుఢ్యాన్ని పొంది ఉంటారు. అంటే వీళ్ళు జిమ్ చేయటం, యోగాభ్యాసాలు చేయటం, ఇలాంటి విషయాల్లో శరీరాన్ని దృఢంగా ఉంచుకునేటువంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. ఎవరిలో ఉన్నప్పటికీ కూడా వీరే నంబర్ 1గా ఉండడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఆధిపత్యాన్ని చెలాయించాలన్నటువంటి ఆలోచనలు వీళ్లకు తడుతూ ఉంటాయి. పోటీ ప్రపంచంలో ముందుండేటువంటి వ్యక్తుల్లో చాలామంది ఆదివారం పూట పుట్టిన వాళ్ళే. ఇలాంటి విశేషవంతమైనటువంటి లక్షణాలను కలిగి ఉండి ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ సాహసోపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటమే కాదు, అమలుపరచటం, రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. ప్రతి వ్యాపారంలో, ప్రతి కార్పొరేట్ కల్చర్లో కూడా రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వ్యవస్థలు ఉంటాయి. అంటే విపత్తులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోవడానికి మనం వెంటనే ఏం చేయాలి. ఈ ఆదివారం పుట్టినటువంటి జాతకులు జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు.
చాలా స్థైర్యంగా ఉంటారు. మళ్ళీ మళ్ళీ జీవితాన్ని నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళగలిగినటువంటి స్టెబిలిటీ వీళ్ళలో ఉంటుంది. వీళ్ళు స్వతహాగా ఒక్కరి మీద కూడా ఆధారపడరు. వాళ్ళకున్నటువంటి ఆలోచన చేత, శక్తి చేత కొన్ని వ్యవస్థల్ని నిర్మించుకుంటారు. వాళ్ళకు తగ్గ వృత్తి వ్యాపారాన్ని చూసుకుంటారు. వాళ్ళంతట వాళ్ళుగానే కష్టపడి పైకి రావాలన్నటువంటి తపనతో కూడినటువంటి వ్యక్తిత్వం ఆదివారం జన్మించినటువంటి జాతకుల్లో అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు రవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండబోతూ ఉంటుంది. ఓకే, మరి ఆదివారం పుట్టిన వాళ్ళకి గురుగారు ఇప్పుడు ఎక్కువగా వ్యాపారాల వైపే ఉంటారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంది, ఏ బిజినెస్లు పెడితే కనుక వాళ్ళు అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే వాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థించాలి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ప్రశ్నాశాస్త్రాన్ని కూడా క్రోడీకరించుకొని మనం సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వీరందరూ కూడా కేవలం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలే కాదు, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, పోటీ పరీక్షల ద్వారా వచ్చేటువంటి వృత్తి, పోటీ పరీక్షల ద్వారా లభించేటువంటి ఉద్యోగాలకి ఈ ఆదివారం జన్మించినటువంటి వ్యక్తులు ప్రాథమికంగా అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యతను వీళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఒకవేళ వీళ్ళు గనక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం అవనివ్వండి, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు కాకుండా ఏవైనా వ్యాపారాలు చేయాలన్నటువంటి తలంపు వీళ్ళకి కలిగి ఉంటే వీళ్ళు ఆసుపత్రులకు సంబంధించినటువంటి, ఫార్మాకు సంబంధించినటువంటి, వైద్య సంబంధమైనటువంటి వృత్తులు, వైద్య సంబంధమైనటువంటి ఔషధాలు, వైద్య రంగానికి సంబంధించిన రకరకాలైన పరికరాలు, వీటికి సంబంధించిన అమ్మకం, కొనుగోలు, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు చాలా ఉత్సాహవంతమైనటువంటి ధోరణితో ఉంటూ ఉంటారు. సూర్య భగవానుడి యొక్క అనుకూలవంతమైనటువంటి శక్తి వీళ్లతో ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేసే ఉద్యోగాలు, కన్సల్టెన్సీలు, వాహనాలు నడిపేటువంటి వ్యక్తులు, ప్రత్యేకించి ఉదయం నుంచి సాయంకాలం వరకు తీవ్రంగా కష్టించే స్వభావం ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా వీళ్ళకు బాగుంటాయి, అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా వీళ్ళ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి ఆధ్యాత్మిక రంగం, పురోహితులుగా ఉన్నవాళ్ళు, వేద పండితులుగా ఉన్నవాళ్ళు, మఠపీఠ ఆశ్రమాధిపతుల్లో చాలామంది కూడా ఈ ఆదిత్యుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు అధికంగానే ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆదివారం పూటే జన్మించి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలయాలు, ధార్మిక సంస్థల్లో ఉద్యోగులుగా ఉండడం, ధార్మిక సంబంధమైనటువంటి పూజా సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయటం, ఇవన్నీ కూడా ఈ కోవకే వస్తాయి. అలాగే గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు, ఈ గో సంబంధమైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఆదివారం జన్మించినటువంటి వ్యక్తులు ఇలాంటి ఉత్పత్తులతో వ్యాపారాన్ని ఆరంభం చేసిన, ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించిన వేగవంతమైనటువంటి ప్రణాళిక చేత జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఔషధాలు, రసాయన పదార్థాలు, పరిశ్రమలు, అలాగే గో సంబంధమైనటువంటి ఆధార ఉత్పత్తులు, వీటన్నిటిలో కూడా వీరు ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన ఈ ఉత్పత్తులు అన్నీ కూడా వీళ్ళకు అనుకూలవంతంగా ఉంటాయి, సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా ఇస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తే మంచిదంటారు ఆదివారం పుట్టిన వాళ్ళు? కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్య భగవానుడిని ఆదివారం పూట పూజించే ప్రయత్నం చేయాలి. సూర్యుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెడుతూ ఉండాలి. ఒక తమలపాకును తీసుకుని గోధుమ నూక చేత పాయసాన్ని తయారు చేసి
సూర్య భగవానుడికి గనక అర్హ్యంగా వదిలిపెట్టి సూర్య భగవానుడికి నివేదనిచ్చి ఎవరు తొక్కనటువంటి చోట ఉంచి ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని 12 సార్లు జపించిన ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉన్న ఆదివారం పుట్టినటువంటి జాతక చక్రంలో ఏదైనా దోషయుక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలవుతాయి. మీరు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి జీవితం లభిస్తుంది. జాతకంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు తప్పకుండా లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి తెల్ల జిల్లేడు చెట్టు, దీన్ని మనం శ్వేతార్కమూలంగా మనం చెప్పుకున్నాం, మనందరికీ కూడా తెలిసినటువంటిది. ఈ తెల్ల జిల్లేడుకు సంబంధించినటువంటి చెట్టుని ఆ చెట్టు మొదల్లో నీటిని పోస్తున్న తెల్ల జిల్లేడు చెట్టును పూజిస్తూ ఉన్న ఆదివారం జన్మించినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అద్వితీయమైనటువంటి స్థితిగతుల్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. గురుగారు, మరి సోమవారం పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడపగలుగుతారు? అసలు టోటల్గా సోమవారం పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? సోమవారం ఇది సాక్షాత్తు చంద్రహోరతో మొదలైనటువంటిది. సోముడుగా పిలవగలిగినటువంటి చంద్ర భగవానుడి యొక్క హోరతో మొదలయ్యిందే సోమవారం. ఈ సోమవారం జన్మించినటువంటి జాతకులు మానసికంగా చాలా బలమైనటువంటి వాళ్ళు అయి ఉంటారు. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు. మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. మనసు నిశ్చలంగా కలిగి స్పష్టమైనటువంటి పదాలని, స్పష్టమైనటువంటి వాక్యాలని పలకటమే కాదు, ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వివిధ భాషల్లో వీళ్ళు నిష్ణాతులు అవుతున్నారన్న, జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది అన్న, విశేషవంతమైనటువంటి జ్ఞాపకాన్ని కలిగి ఉన్నారన్న, మనకారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అది లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు విశేషవంతమైనటువంటి జ్ఞాపకాలను కలిగి ఉంటారు. వారి చిన్నతనంలో జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు కూడా అద్భుతంగా వీరికి స్ఫురణకు వస్తూ ఉంటాయి. ఎంత కాలమైనప్పటికీ కూడా వాటిని మర్చిపోలేరు. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి బలహీనత కూడా ఒకటి ఉంది. ఎవరైనా సరే ఏ రకమైనటువంటి చర్యలు చేసినా కూడా వీళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉంటారని చెప్పాం. కానీ ఒక చిన్న మాట అంటే చాలు వీళ్ళు చపల చిత్తులైపోతారు. అంత మానసికంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీళ్ళ మనసు కకావికలమైపోయి వ్యక్తిగతమైనటువంటి విమర్శలను మాత్రం వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదుర్కొనలేరు. ఆ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎవరైనా చేసినటువంటి సందర్భంలో మనం మౌనంగా ఉంటే మాత్రం చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కోపం, ఆవేశం చాలా తక్కువగా ఉంటాయి. అవసరాన్ని బట్టి వాళ్ళు ఉపయోగించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చంద్ర భగవానుడి యొక్క అనుకూలత చేత వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా నిదానంగా ఉంటారు, తొందరపడరు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోరు. నిశ్చలంగా 1కి 10 సార్లు ఆలోచించి వాళ్ళు చేయదగినటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమం తాలూకు ఫలితాలను ముందుగానే ఊహిస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి జాతకులు ఏ ఇంట్లో అయితే ఉంటారు ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు తప్పకుండా పొందే అవకాశం కనపడుతూ ఉంటుంది. గురుగారు, మరి సోమవారం పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియజేశారు. ఆ మనస్తత్వాన్ని బట్టి అంటే వాళ్ళు ఏ ఏ రంగాల్లో చక్కగా రాణించగలుగుతారు, ఏ రంగాలు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందంటారు? వీరిని ప్రశ్నాశాస్త్రం అనుసరించి కూడా గవ్వ ప్రశ్న ద్వారా క్రోడీకరించి వీరి యొక్క వృత్తి, ఉద్యోగం, భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి
వీళ్ళకు వృత్తి ఉద్యోగం బాగానే ఉంటుంది, కానీ ద్రవరూపమైనటువంటి పదార్థాలు పాలవచ్చు, నీరవచ్చు, కొన్ని రసాయన వస్తువులవచ్చు, శీతల పానీయాలవచ్చు, తేనీరవచ్చు, ద్రవరూపమైనటువంటి పదార్థాలు, ద్రవరూప ఆహార పదార్థాలు, పళ్ళ రసాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, అలాగే విశేషించి తిండి పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా సోమవారం జన్మించినటువంటి జాతకులకి అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయి. వారి జీవితంలో త్వరితగతిన పైకి రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగం కూడా బాగుంటుంది. ముత్యములు, వెండి ఇలాంటి జ్యువెలరీకి సంబంధించినటువంటి వ్యాపారాల్లో వీళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. ప్రత్యేకించి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు, చలనచిత్రకు సంబంధించినటువంటివి, చంద్రుణ్ణి మనం విశేషించి ఒక ఛాయగా మనం చెప్తూ ఉంటాం. చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడితే ప్రకాశిస్తాడంటాడు. కానీ తాంత్రికమైనటువంటి విధానాలు, జ్యోతిష్యం ఏం చెప్తుందంటే సినిమా రంగం, మీడియా రంగానికి సంబంధించిన చాలామంది వ్యక్తులు ఈ చంద్రకారకులు లేదా సోమవారం పూట జన్మించినటువంటి వ్యక్తులే అధికంగా ఉంటారు. ప్రత్యేకించి వాళ్ళ మనసుని, వాళ్ళ వాక్కుని, వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి, పురోగవృద్ధికి వాళ్ళు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, గురుతుల్యులైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఇతరత్రా వీళ్ళ యొక్క విశేషవంతమైనటువంటి అనుకూలత చేత వీళ్ళ యొక్క జీవన గమనంలో ఒకానొక సందర్భంలో ఒక గొప్ప మలుపు తిరిగి వీళ్ళ జీవితం చాలా ఉత్కృష్టవంతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వాటిలో కార్పొరేట్ ఉద్యోగాలు, మెదడుని మనసుని ఎక్కువగా ఉపయోగిస్తూ చేసేటువంటి వృత్తి ఉద్యోగాలు, భావోద్వేగాలు నియంత్రించుకునేటువంటి ఉద్యోగాలు, మీడియా రంగానికి సంబంధించినవి, సినిమా రంగానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వీళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది. పాలు, నీరు, పళ్ళ రసాలు, ఇతరత్ర ద్రవరూపమైనటువంటి ఆహార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన వృత్తి ఉద్యోగం వీళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు. ఇంకా సోమవారం పుట్టిన వాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలంటారు? అమ్మవారి స్వరూపాల్లో మహాలక్ష్మి అమ్మవారిని పూజించిన, ఎందుకంటే చంద్ర సహోదరిగా పిలువబడ్డది మహాలక్ష్మి. ఈ చంద్ర సహోదరిగా పిలువబడ్డటువంటి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అంతగా కలుగుతుంది. ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా విశేషవంతమైన ఫలితాలు పొందుతారు. అలాగే తామర పుష్పాల మాలను ధరించిన, తామర పుష్పాలలో ఉన్నటువంటి గింజలని మెడలో కట్టుకున్న ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం వల్ల ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు విశేషంగా గొప్పవారు అవటానికి, కష్టాలు తీరిపోయి అదృష్టకరమైనటువంటి స్థితిగతులు రావడానికి సంభావ్యత తప్పకుండా ఉంటుంది. ఈరోజు మంగళవారం పుట్టిన వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు మంగళవారం అమ్మాయిలు పుడితే మంచిదంటారా? కొంతమందికి ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరేమంటారు? మంగళవారం పుట్టిన అమ్మాయిలు మంచిదంటారా? లేదంటే పరిహారాలు, ఒకవేళ మంగళవారం అమ్మాయిలు పుడితే ఏమైనా పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంగారకుడి యొక్క హోరతో, కుజహోరతో మొదలైనటువంటి రోజు మంగళవారం. మంగళుడు, అంగారకుడు అని కుజుడికి పర్యాయ పదాలు. ఆ రోజు ఆ హోరతో మొదలవుతుంది కాబట్టి ఆ రోజుకి మంగళుడి యొక్క వారంగా, మంగళవారంగా, కుజవారంగా పేరు వచ్చింది. ఆ రోజు పుట్టినటువంటి జాతకులకి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. కోపం, ఆవేశం, విశేషవంతమైనటువంటి సాహసోపూరితమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ అంగారకుడి యొక్క మంగళవారం పూటే జన్మించినటువంటి వారై ఉంటారు. మంగళవారం మారు కోరుతుందంటారు. కొన్ని పనులకి ఇది మంచిదిగాను, కొన్ని పనులకి ఇది చెడుగాను అనుకుంటారు.
మరి మంగళవారం పిల్లలు పుట్టడం అన్నటువంటిది మంచిదా కాదా? అందులోనూ ఆడపిల్ల జన్మించటం, ఆడపిల్ల జన్మిస్తే తన యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? మంగళవారం పూట అమ్మాయి పుడితే ఏమవుతుంది అనడానికి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. మొట్టమొదట అంగారకుడి యొక్క స్తోత్రం ఏం చెప్తుందంటే, అగ్నిర్వుద్ధ్వా దివకకుత్పతి పృథివ్యా అయం అపాగం రేతాంగసి జన్వతి స్నోనా పృథివీ భవాను అక్షరా నివేశని యచ్చానశర్మా సప్రదాహ క్షేత్రస్య పతినా అవయగం హితేనేవ జయామసి గామస్వం పోషయిత్వా సనో మృడాతి దృశే అని అంగారకుడి యొక్క స్తోత్రం. దీని అర్థం ఏంటంటే, అంగారకుడికి అధిదేవత ప్రతిది దేవత స్వరూపాల్లో పృథివీ అని చెప్పబడింది. పృథివీ అంటే భూమాత, భూదేవత, ఒక స్త్రీ కదా. ప్రతిది దేవత స్వరూపాల్లో క్షేత్రస్య పతినా అభయగం అని చెప్పబడ్డది. క్షేత్రపాలకుడైనటువంటి పురుషుణ్ణి అధిపతిగా చెప్పబడ్డది. అంటే విశేషంగా మంగళవారానికి కూడా అధిపతి అయినటువంటిది భూదేవతా స్వరూపాలుగా చెప్పబడ్డది. కాబట్టి భూదేవి కూడా ఒక మాతృమూర్తి స్త్రీ. కాబట్టి మంగళవారం పూట ఆడపిల్ల పుట్టడం మనకు అత్యంత శుభం. మరొకటి, వివాహం కానటువంటి వాళ్ళకి, కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి ఎందుకని మీకు 25 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం అవ్వట్లేదంటే కుజదోషం ఉంది అంటుంటారు. మంగళవారం పుట్టినటువంటి వాళ్ళలో చాలా మందికి కుజదోషం వర్తించదు. సో వివాహ జీవితానికి సంబంధించి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా, అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, మంగళవారం పూట జన్మించినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా కొన్ని కుజ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళకి చాలామంది జాతకాల్లో మేము గమనించినటువంటి అంశం ఏంటంటే, వాళ్ళ జాతకం మీద కుజదోషం ప్రభావాన్ని చూపెట్టట్లేదు. సరైన సమయానికి వివాహాలు అయిపోతున్నాయి, సరైన సమయానికి సంతానం కలుగుతుంది, జీవితంలో చాలా త్వరితగతిన వాళ్ళు పైకొస్తూ ఉన్నారు. అయితే ఇదే అంగారకుడి యొక్క వారంలో జన్మించినటువంటి వాళ్ళలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది పిల్లలు 15 సంవత్సరాలు రాకమునుపు, అంటే పిల్లలు పుట్టగానే మనం ఏం చేస్తాం, వాళ్ళ జన్మపత్రిక రాయిస్తాం, జాతకం రాయిస్తాం. జాతకం రాయించేటువంటి సందర్భంలో మనందరం కూడా ఏమడుగుతుంటాం, మావాడు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, గొప్పవాడు అవుతాడా, శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా, శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? 12 సంవత్సరాల ప్రాయం రానటువంటి ఏ బాల బాలికకు కూడా ఈ నవగ్రహాలకు సంబంధించిన ప్రభావం వాటి మీద ఉండదు. కేవలం ఒక కుజుడు, అంగారకుడు, వాటితో పాటు సప్తమాతృకల యొక్క ప్రభావం మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్ళ జాతకంలో దోషం ఏముంది? ప్రాణగండాలు ఏమైనా ఉన్నాయా, బాలగ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి అడగాలి. సో పిల్లలకి బాలగ్రహ దోషాలు కలగడానికి మంగళవారం మీద ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి కుజుడు కారణమవుతూ ఉంటాడు. చాలామంది పిల్లలు 5 సంవత్సరాల లోపు విషజ్వరం కారణంగా, రక్తంలోని ఇన్ఫెక్షన్స్ కారణంగా, రక్తంలోని కణాలు తగ్గిపోవడం కారణంగా చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అటువంటి వాటికి అంగారకుడు కారణమవుతూ ఉంటాడు. మంగళవారం జన్మించినటువంటి జాతకుల్లో మాత్రం అంగారకుడి యొక్క తీక్షణమైనటువంటి శక్తి వల్ల బాలగ్రహ దోషాలు ఉండవు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 ఏళ్లలో బాలగ్రహ దోషాల వల్ల చనిపోయేటువంటి అవకాశాలు కొంచెం తక్కువ. కానీ యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల్లో చాలామంది నీటిలో కొట్టుకుపోవటం, విద్యుద్ఘాతం వల్ల చనిపోవటం, ఆత్మహత్యాది ప్రయత్నాలకు ఒడిగట్టే వాళ్ళు మాత్రం మంగళవారం జన్మించినటువంటి జాతకులు అధికంగా ఉంటూ ఉంటారు. ఎందుకని? భావోద్వేగాలను ఎక్కువగా నియంత్రణ చేసుకోలేనటువంటి వాళ్ళకి కోపాన్ని అదుపు చేసుకోలేము, మాటని అదుపు చేసుకోలేము, అహంకార పూరితమైనటువంటి ధోరణి అధికంగా ఉంటుంది. ఇవి కలిగినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. తీవ్రమైనటువంటి క్రోధానికి కారణమై వాళ్ళంతటా వాళ్ళు ఆత్మహత్యాది ప్రయత్నాలు చేసుకునే వ్యక్తులు ఎక్కువగా ఈ మంగళవారం పూట జన్మించే జాతకుల్లో భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి మంగళవారం పుట్టడం మంచిది కాదని అంటుంటారేమో. మరి మంగళవారం పుట్టిన వాళ్ళంటే ఇలాంటి నెగిటివ్స్ అన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఏ పరిహారాల్ని పాటించాలి, ఎటువంటి
జాగ్రత్తలు పాటించాలంటారు? ఇది అద్భుతమమ్మా. ఇది ప్రతి కుటుంబంలో కూడా ప్రతి తల్లి చూడవలసినటువంటి అంశం. ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పరిహారం కూడా ఇది. మంగళవారం పూట ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా శిశువు జన్మించి ఉంటే, అది ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్లవాడు అవ్వచ్చు, అంగారకుడి యొక్క అనుగ్రహం కోసం పృథివిహి భూదేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించండి. భూమిని అనవసరంగా తన్నటం, భూమిని అనవసరంగా చీల్చటం, భూమిని అనవసరంగా తవ్వటం, భూమిని అనవసరంగా అశుభ్రం చేయటం, ఇటువంటి చర్యలు మనం చెయ్యరాదు. అలాగే మంగళవారం పుట్టిన ఏ జాతకుడైనప్పటికీ ఏ అవసరం ఉన్నా భూమిని దుక్కి దున్నటం, భూమిని చీల్చటం, భూమిని తవ్వటం, ఈ చర్యలు నిషిద్ధం. ఇవి ఎప్పుడు కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి, ఆ సందర్భంలో ఇవన్నీ కూడా చేయాలి. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరి ద్వారానైనా చేయించవచ్చును, కానీ వాళ్ళంతా చేయకూడదు. పృథివీ స్వరూపాన్ని, భూమాతని ఎంతగా ఆరాధన చేస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే క్షేత్రపాలకుణ్ణి, లేదా అంతకంటే ఎక్కువగా చెప్తే ఈ భూమి లోపల ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని ఉంటాయమ్మా. ఆ భూమి లోపల ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి లోకాల్లో నాగలోకం అని ఒకటి ఉంది. అక్కడ ఉన్నటువంటి సమస్తమైన సర్పజాతులు కూడా ఈ అంగారకవారమైనటువంటి మంగళవారం పూట జన్మించిన వ్యక్తులు ఆ దేవతా స్వరూపాల్లో విశేషంగా మానస ఒక విశేషవంతమైనటువంటి నాగజాతికి సంబంధించినటువంటి దేవతా స్వరూపం. ఆవిడే శ్రీవల్లి దేవసేన స్వరూపంగా మనం భావన చేస్తుంటాం. సుబ్రహ్మణ్యుడు సమస్తమైనటువంటి సర్పగణాలకి ఏ విధంగా అధిపతి అయ్యాడంటే ఆ మానసాదేవి యొక్క అంశనే శ్రీవల్లిగా వచ్చింది. సుబ్రహ్మణ్యుడి యొక్క ధర్మపత్ని అయింది. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించిన సమస్తమైన పృథ్విని, నాగదేవతల్ని, ఇటువంటి విశేషవంతమైనటువంటి అమ్మవారి దేవగణాల్ని పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. ఎర్ర మందార పుష్పాలు, ఎర్ర గన్నేరు పుష్పాలతో కార్తికేయుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి మంగళవారం పూట జన్మించినటువంటి జాతకులు ఎవరైతే పూజిస్తారో వాళ్ళ జాతకంలో ఉన్న ఈ దుర్యోగాలు తొలగిపోతాయి. ఓర్పు, సహనం పెరగటంతో పాటు భావోద్వేగాలను నియంత్రణ చేసుకోవడంతో పాటు జీవితంలో చాలా గొప్పగా పైకొచ్చే అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి. రైట్ గురుగారు, మరి మంగళవారం పుట్టిన వాళ్ళకి కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రంగాల్లో రాణించగలరో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఇందాక పృథివీ అని మనం చెప్పాం. పృథివీ అంటే భూమాత. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో చాలామంది మంగళవారం పూట జన్మించిన వాళ్ళు అయి ఉంటారు. అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రంగానికి సంబంధించిన వ్యక్తులై ఉంటారు. అలాగే రకరకాలైనటువంటి పరికరాలని, పేలుడు పదార్థాలని, తుపాకులని ఉపయోగించేటువంటి వాళ్ళు ఎవరు? మిలిటరీ, సాయుధ దళాలు, పోలీసు వ్యవస్థలు, ఇలాంటి యూనిఫామ్ వేసుకునేటువంటి రక్షణాత్మకమైన వ్యవస్థలు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంగళవారం జన్మించిన వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తే అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి. అలాగే శస్త్రచికిత్సలు చేసేటువంటి వైద్యులు, శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు, ఔషధాలు, ఈ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంగళవారం జన్మించినటువంటి వాళ్ళే, కుజుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళే అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఎవరైనా సరే క్రీడాకారులను మనం చూస్తూ ఉంటాం. దేశానికి పేరు తెచ్చారు, ఒలింపిక్స్లో పథకాలు తెచ్చారు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వీళ్ళ యొక్క భవితవ్యం ఉంది అంటే క్రీడాకారులకి అద్వితీయమైనటువంటి ప్రతిభ లభించిందంటే కూడా మంగళవారం పూట వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళే అయి ఉంటూ ఉంటారు. ఇలాంటి రకాలైనటువంటివి, ఇలాంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు సంబంధమైన వృత్తులు, అలాగే సాహసోపూరితమైనటువంటి క్రీడలు, ఫార్ములా 1 రేస్ అవ్వచ్చు, వేగంగా వెళ్ళే వాహనాలు నడపడం అవ్వచ్చు, విమానానికి సంబంధించిన పైలట్లు అవ్వచ్చు,
ఇలాంటి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి అంగారకుడి యొక్క అనుగ్రహం లేదా మంగళవారం పూట జన్మించినటువంటి వాళ్ళే అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా పెట్టుబడి లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళిన రూపాయి ఖర్చు లేకుండా ఎవరో భూమి లేదా స్థిరచరాస్తిని అమ్మకం కొనుగోలు ద్వారా మధ్యవర్తిగా ఉన్న కోట్లు సంపాదించే యోగాన్ని వీళ్ళు పొంది ఉంటారు. బుధవారం పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా ఉంటారంటారు? బుధుడి యొక్క హోరతో మొదలైన బుధవారం రోజు జన్మించిన జాతకులు చాలా బుద్ధివంతంగా ఉంటారు. వేగంగా గణన లేదా లెక్కించగలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఖచ్చితత్వంతో కూడినటువంటి ప్రణాళికలు పనులు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళలో చాలామంది కూడా వ్యాపార సంబంధమైనటువంటి వృత్తులు ప్రవృత్తుల్లో ఉంటూ ఉంటారు. జీవితంలో ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా ఉండటంతో పాటు ప్రణాళిక ప్రకారంగా వీళ్ళ యొక్క జీవితాన్ని వీళ్ళు డిజైన్ చేసుకునేటువంటి వ్యక్తులే ఈ రంగాల్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుధవారం జన్మించినటువంటి జాతకుల్లో అనేక మంది వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వృత్తి చేస్తున్నా క్రమశిక్షణతో కూడినటువంటి పరిస్థితుల నేపథ్యం చేత వాళ్ళ యొక్క భవిష్యత్తుని చక్కగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ధనాన్ని సముపార్జించేటువంటి వ్యాపారులు ప్రముఖులు అందరూ కూడా చాలామంది బుధవారం పూట జన్మించినటువంటి వాళ్ళే అధికంగా ఉంటారు. కోట్ల సంపాదన ధనం వచ్చింది అన్నా, వ్యాపారంలో గొప్పగా అభివృద్ధి సాధించారన్నా, ప్రత్యేకించి స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి వాటిలో చాలా అద్వితీయమైనటువంటి ప్రతిభ చేత, క్రమశిక్షణ చేత, ఓర్పు సహనం చేత ప్రణాళికాబద్ధంగా కోటీశ్వరులయ్యే లక్షణాలున్న వ్యక్తులందరూ ఇంచుమించుగా బుధవారం పూట జన్మించిన వాళ్ళు అయి ఉంటారు. బుధుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు తప్పకుండా పొంది ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బుధవారం జన్మించినటువంటి జాతకులకి ఓర్పు సహనం ఎక్కువ, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళడానికి ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితమే, ఆ ప్రణాళికే వీరి జీవితంలో వీరి చేతిలో ఉన్న గొప్ప ఆయుధం. మరి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే బుధవారం పుట్టారో వాళ్ళు ఏ రంగాల్లో వెళ్తే గనక చక్కగా రాణించగలుగుతారంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి కూడా మనం ఈ బుధవారం జన్మించినటువంటి జాతకుల యొక్క వృత్తి వ్యాపార సంబంధమైన విశేషాలను మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమః. గణన యంత్రాలు, కంప్యూటర్లు, స్టాటిస్టిక్స్ వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బుధవారం జన్మించిన వాళ్ళు కానీ బుధ జాతకులు కానీ అయి ఉండేటువంటి అవకాశం ఉంది. వేగంగా లెక్కించేటువంటి గణన యంత్రాలు, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ బుధుడికి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉంటారు. అలాగే బీమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి సెక్టార్ వీటికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కూడా చాలామంది ఈ బుధవారం పూట జన్మించినటువంటి వాళ్ళు కానీ బుధుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళే చాలా వరకు ఉండేటువంటి అవకాశాలు మనకు కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి బ్యాంకులు అవ్వచ్చు, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ అవ్వచ్చు, డబ్బుతో ముడిపూడి ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఉద్యోగమైనా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్, ట్రెజరీ, తర్వాత సబ్ రిజిస్టర్స్, అలాగే బీమా రంగం, ఇలాంటి రంగాలన్నీ కూడా ఈ బుధవారం జన్మించినటువంటి జాతకులకి చాలా అనుకూలప్రదంగా ఉండేటువంటి అవకాశం. ప్రత్యేకించి ఫినాన్స్ రంగానికి సంబంధించిన వ్యాపారం 10,000 రూపాయలతో ఫినాన్స్ చేసి 10 కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా ఈ బుధవారం జన్మించినటువంటి వాళ్ళలో చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ ఖచ్చితత్వం, వాళ్ళ యొక్క ప్రణాళికలు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఆ విధంగా ఉంటాయి. చాలా గొప్ప మేధస్సు చేత వీళ్ళు రాణిస్తారు. చాలా అద్భుతంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళెళ్తారు. కంప్యూటర్కు సంబంధించిన వాళ్ళు, గణన యంత్రాలకు సంబంధించిన వాళ్ళు,
ప్రభుత్వ వ్యవస్థలో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఈ రంగంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎక్కువగా బుధవారం జన్మించిన వాళ్ళై ఉంటారు, లేదా బుధ జాతకులై ఉంటారు. రైట్. మరి బుధవారం పుట్టిన వాళ్ళు గురుగారు ముఖ్యంగా ఏ దైవాన్ని ఆరాధిస్తే వాళ్ళ జీవితం అంతా బాగుంటుందంటారు? ఇదం విష్ణుర్ విచక్రమే త్రేతా నిధదే పదం సమూఢమశ్యపాగం సురే అని బుధుడికి సంబంధించిన స్తోత్రంలో అధిదేవతల్ని ప్రత్యధి దేవతల్ని చెబుతూ ఉన్న సందర్భంలో మనం చెప్తాం. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవుడు, ఆ విష్ణుమూర్తిలో దశావతార మూర్తిలో ఉన్నటువంటి ఏదైనా స్వరూపం, అది లక్ష్మీ నరసింహ ప్రభు అవ్వచ్చు, శ్రీరామచంద్రుడు అవ్వచ్చు, కృష్ణ పరబ్రహ్మ అవ్వచ్చు, లేదా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపాన్ని మీరెవరైనా బుధవారం పూట జన్మించి ఉంటే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ తులసి ఆకులతో కట్టిన మాలని, తులసి మాలని విష్ణుమూర్తికి అందజేయండి. చాలా గొప్ప ప్రయోజనాలు వస్తాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనునిత్యం మీరు విన్న, పారాయణ చేస్తున్న, జపిస్తూ ఉన్న ఈ బుధుడి యొక్క అనుగ్రహం లభించటమే కాదు, విష్ణుమూర్తి యొక్క అనుకూలత వల్ల బుధవారం జన్మించినటువంటి జాతకుడు వేగవంతంగా జీవితంలో విజయాన్ని సాధించే అవకాశం సుస్పష్టంగా కనబడుతుంది. మాల అంటున్నారు కదా గురుగారు, ప్రతినిత్యం వేయొచ్చా లేదంటే శుక్రవారాలు బుధవారాలు అలా నియమం ఉంటుందా? ఎప్పుడైతే మనం కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకున్నామో, ఎప్పుడైతే కొత్త సంకల్పాన్ని మనం పెట్టుకున్నామో, ఎప్పుడైతే విఘ్నాలు అధికంగా మనకు కలుగుతూ ఉంటాయి, ఆ సందర్భంలో తులసిమాలను విష్ణుమూర్తి స్వరూపానికి అందజేయటం వల్ల మనకున్నటువంటి సంకటములు తొలగిపోతాయి. అనునిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, విష్ణుమూర్తిని ధ్యానిస్తున్న, విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితులన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మీ జీవితానికి తప్పనిసరిగా మార్చేటువంటి అవకాశం ఉంది. చాలా మంది గురుగారు గురుగ్రహం అనుకూలత లేనప్పుడు గురువారం రోజు ప్రత్యేకించి కొన్ని పూజలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ప్రత్యేకించి గురువారం పుట్టినటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియజేయండి. గురువారం బృహస్పతి వారం. బృహస్పతి యొక్క హోరతో మొదలైంది ఈ బృహస్పతి వారం, గురువారం. కాబట్టి గురువారం పుట్టినటువంటి జాతకులు విశేషంగా మేధస్సుని, బుద్ధిని విశేషంగా కలిగి ఉంటారు. మీరు అన్నట్టు జాతకంలో ఒక గురువు అనుగ్రహం ఉంటే చాలు, సర్వారిష్టాలు పోతాయన్న భావన ఎలాగూ జ్యోతిష్య గ్రంథాలు చెప్తూనే ఉంటాయి. గురువారం పుట్టినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో గురుబలం కనుక తోడైతే, వాళ్ళ జాతకంలో కూడా గురువు అనుగ్రహం విశేషంగా ఉంటే జీవితంలో చాలా గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది. విశేషవంతమైన మేధస్సును కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా కూడా నిష్ణాతులు అవుతారు. పరిణతి చెందినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. స్వశక్తితో, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం చేత వాళ్ళు చాలా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఒక్క బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, నవగ్రహాల్లో 8 గ్రహాలు అడ్డుగా ఉన్నా కూడా వాటి యొక్క ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్యం చెప్తూ ఉంటుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం చేత బృహస్పతి వారం జన్మించినటువంటి జాతకుల యొక్క ప్రతిభ విశేషవంతంగా ఉంటుంది. చాలా గొప్ప ఆలోచనలని, పరిశోధాత్మకమైనటువంటి అంశాలని, కొత్త వస్తువుల్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తల్ని, ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్ని, అలాగే సమాజానికి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉంటూ మార్గనిర్దేశకత్వం చేసేటువంటి వ్యవస్థల్ని, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే జీవితాన్ని గురువు ఇస్తాడు. క్రమశిక్షణ, నిజాయితీ, నమ్మకం, ఈ 3 కలగలిపితే ఈ గురువు యొక్క అనుగ్రహంగా మనం చెప్తాం. ఈ బృహస్పతి వారం జన్మించినటువంటి వాళ్ళ యొక్క జీవన గమనం అలా ఉంటుంది. అలాగే పుత్రులను కలిగి ఉంటారు. విశేషవంతమైనటువంటి వంశాంకురాలను కలిగి ఉంటారు. మన కుటుంబానికి సంబంధించిన పూర్వీకులు, పెద్దలు, మన ఇంటి పేరు, ఈ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకి ఓ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప లాయర్ గారు ఆ కుటుంబంలో ఉన్నారు. తర్వాత తరంలోనో అంత గొప్పవాళ్ళు ఎవరు పుట్టలేదు. కానీ ఆయనకి కనీసం మనవడి స్వరూపంలోనైనా జన్మించినటువంటి వ్యక్తి
అంత గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తూ తాను కూడా అదే రంగంలో కానీ వేరే రంగంలో కానీ తన పూర్వీకుల్ని స్మరణ చేసేటట్టు ఆయన గారి మనవడు కాబట్టి, వాళ్ళ అబ్బాయి కాబట్టి, లేదా ఆ వంశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు మళ్ళీ మళ్ళీ పెరగడానికి కారణం, అందులో అద్వితీయమైనటువంటి వ్యక్తులు జన్మించడానికి కారణం, గురువారం జన్మించినటువంటి వ్యక్తుల్లో గురుబలం గనక ప్రజ్వలితంగా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా సాధ్యమయ్యే అవకాశం కనపడుతుంది. మరి గురువారం పుట్టిన వారికి గురువు గారు వాళ్ళు ఏ ఏ రంగాలు ఎంచుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది? ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ప్రశ్నాశాస్త్రాన్ని కూడా క్రోడీకరించి ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఎక్కువగా ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు సామాన్యంగా ఉంటారు, కానీ అలాంటి ఉద్యోగాల్లో కూడా బోధనాపరమైనటువంటి ఉద్యోగాలు, టీచర్స్గా ఉన్నవాళ్ళు, లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు, సైంటిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గురువారం పూట జన్మించిన వ్యక్తులు కానీ గురువు యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి జాతకులు కానీ తప్పనిసరిగా అయ్యి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా సులభంగా నేర్చుకుంటారు, చాలా సులభంగా బోధించగలరు. కాబట్టి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే రాజకీయపరమైనటువంటి రంగాలు, మంత్రి, అమాత్యుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తత్సంబంధమైనటువంటి విశేషవంతమైనటువంటి పదవులు అధిరోహించడానికి వీళ్లకు ప్రధానంగా ప్రాధాన్యత లభిస్తుంది. గురువారం జన్మించినటువంటి జాతకులు లేదా గురుగ్రహ అనుగ్రహ జాతకులందరికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగాలు అద్వితీయంగా ఉండబోతూ ఉంటాయి. ఆకస్మికంగా వీళ్ళకి రాజకీయపరమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా లభించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తున్న వాళ్ళు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఇలాంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి యోగ సాధకులు, ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్నవాళ్ళు, యోగా చేస్తున్న వాళ్ళు, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు, జ్యోతిష్యపరమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళలో చాలామంది కూడా గురువారం పూట జన్మించిన జాతకులు గురుగ్రహ అనుగ్రహ జాతకులు ఉంటారు. అలాగే బృహస్పతి అన్నటువంటిది విశేషవంతమైనటువంటి గొప్ప గ్రహం. ఆ బృహస్పతిని గురించి చెప్తూ ఇంద్రంబో విశ్వతస్వరి హవామహే జనేభ్య అస్మాకమస్తు కేవలః బ్రహ్మజజ్ఞానం పరమం పురస్తాదిశ్రీమతరస్సోవేవ ఆవహ సబుద్నియా ఉపమా అస్య విష్టా తతక్షయోనిమతచ్చ అని అధిదేవతా స్వరూపాలు, ప్రత్యధి దేవతా స్వరూపాల్లో బ్రహ్మ గురించి, ఇంద్రుడి గురించి చెప్పబడ్డది. ఇంద్రుడు ఎవరు? దేవతలకి ఇంద్రుడు, దేవేంద్రుడు. అలాగే బ్రహ్మ అంటే ఎవరు? విశేషవంతమైనటువంటి జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానాన్ని కలిసి ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళు. విశేషవంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని కలిగి ఉన్నారు. ప్రత్యేకించి దేవేంద్రుడు అంటే దేవతలందరికీ కూడా రాసైనటువంటి వాడు. ఇటువంటి విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపాల యొక్క ఆరాధన చేత బ్రహ్మ సంబంధమైనటువంటి దేవతా స్వరూపం, బ్రహ్మకి ఆలయాలు బ్రహ్మకు ఆలయాలు లేవు కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? గురుస్వరూపాలు. గురువుల్ని పూజించిన, గురుదేవతా స్వరూపాల్ని ఆరాధించిన మంచిది. అలాగే ఇంద్రుడు అని చెప్పాం. ఇంద్రుడు ఎవరు? దేవతలందరికీ రాజైనటువంటి వాడు దేవేంద్రుడు అని చెప్పబడ్డది. ఏ వ్యవస్థకైనా చైర్మన్గా ఉండడానికి, ప్రొప్రైటర్గా ఉండడానికి, అధ్యక్ష స్థానం వహించడానికి గురువారం జన్మించినటువంటి జాతకులకి ప్రాధాన్యత లభించేటువంటి అవకాశం ఉంది. ఇంద్ర సమానమైన పదవీ ప్రాప్తి, రాజకీయపరమైనటువంటి రంగాల్లో అద్వితీయమైనటువంటి ప్రతిభ, ప్రత్యేకించి బోధనా సంబంధమైన విశేషవంతమైనటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా లభిస్తాయి. ఈ గురుగ్రహం బాగా యోగించగలిగితే చాలామంది చదువుకోలేని వాళ్ళు కూడా తల్లి, చదువు రాని వ్యక్తి
కనీసం గ్రాడ్యుయేషన్ కాదు 10th క్లాస్ పూర్తి చేయని వ్యక్తి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏం చేయగలుగుతాడు తెలుసా? తన పేరు మీద గొప్ప యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తులు కూడా మన మధ్య కనపడుతూ ఉంటారు. గురువు యొక్క అనుగ్రహం అంటే అంత గొప్పది. అలాగే బంగారానికి సంబంధించిన పరిశ్రమలు, నగలకు సంబంధించినటువంటి పరిశ్రమలు, వాణిజ్య సంబంధమైనటువంటి పరిశ్రమలు, వీటన్నిటికీ కూడా అధిపతి గురుగ్రహమే. కాబట్టి ఈ గురువారం జన్మించినటువంటి జాతకులు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజా సామాగ్రి, అద్వితీయమైనటువంటి బంగారు, అలాగే వస్త్రాలు, వీటికి సంబంధించినటువంటి పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు వీళ్ళకి చాలా చక్కగా బాగుండేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, శుక్రవారం పుట్టిన వాళ్ళ వ్యక్తుల అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ముఖ్యంగా శుక్రవారం ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్మీదేవి పుట్టింది మా ఇంట్లో అని చాలా సంతోషపడుతూ ఉంటారు, చాలా సంబరపడిపోతూ అందరికీ చెప్తూ ఉంటారు కూడా. కాబట్టి శుక్రవారం పుట్టిన వాళ్ళ వ్యక్తుల గురించి మాకు తెలియచేయండి. శుక్రవారం శుక్రుడి యొక్క హోరతో మొదలయ్యింది. ఆ రోజు మొదలైనటువంటి శుక్రవారంతో జన్మించినటువంటి జాతకులందరూ కూడా చాలా అదృష్టకరమైనటువంటి జాతకాన్ని వీళ్ళంతా కూడా కలిగి ఉంటారు. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు పుట్టినటువంటి సందర్భంలో అమ్మాయి పుడితే శుభమా లేక అశుభమా? ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏముంటాయంటే, ఇంద్రాని మాసు నారీషు సుపత్ని మహమశ్రవం నహస్యా అపరంజన జరసామరతే పతి అని చెప్పబడ్డది. ఇంద్రుడి యొక్క రాణి ఇంద్రాని సచీదేవిగా మనం చెప్తాం. ఈవిడ్ని అదృష్ట లక్ష్మీ దేవతా స్వరూపంగా కూడా మనం భావన చేస్తూ ఉంటాం. అంటే శుక్రుడికి శుక్రవారం మీద ప్రతిది దేవత అధిదేవత స్వరూపాల్లో ప్రధానంగా ఇంద్రాని లేదా అదృష్ట లక్ష్మీ దేవతా స్వరూపాన్ని పెట్టారు. కాబట్టి ఆ రోజు అమ్మాయి పుట్టిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే. ఆ రోజు జన్మించినటువంటి స్త్రీకి ఆడపిల్ల పుడితే దీర్ఘమైన సుమంగళీతత్వం ఉంటుంది. భర్త కంటే ఒక్క నిమిషమైనా ముందు తను చాలిస్తుంది తప్ప జీవితంలో పంచమాంగళ్యాలని అంటే బొట్టు, కాటుక, చేతుకు వేసుకునేటువంటి గాజులు, కాలికి పెట్టుకునేటువంటి మెట్టలు, మెడలో ధరించేటువంటి పుస్తల తాడు, ఇక తలలో ఉంచుకునేటువంటి పుష్పాలు, ఇవన్నీ లేకుండా ఆ స్త్రీ జీవిత పర్యంతం బతకలేదు. అలాగే 7 వారాల నగలను మనం చెప్తూ ఉంటాం. 7 వారాల నగలు ధరించగలిగినటువంటి సౌభాగ్యం ఎవరికైనా కలుగుతుందంటే శుక్రవారం పూట జన్మించిన జాతకురాలో శుక్రుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి జాతకురాలికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎంతటి అదృష్టం గురుగారు! చాలా గొప్ప అదృష్టం. శుక్రవారం పూట అమ్మాయి పుడితే సాక్షాత్తు మహాలక్ష్మి దేవతా స్వరూపమే. అలాగే దత్తతకు వెళ్ళటం, వేరే కుటుంబానికి, వేరొకరి వ్యక్తుల దగ్గరికి చిన్నప్పుడే దత్తతగా వెళ్ళటం, వాళ్ళకు సంబంధించిన ఆస్తులు మనకు రావటం, వారసత్వంగా కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కానీ ఆస్తులు కానీ మనకు లభించాయి అంటే కారణం ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం. శుక్రవారం పూట జన్మించినటువంటి వ్యక్తులు విలాసవంతమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటారు, మధురమైనటువంటి వాగ్ధ్వనిని కలిగి ఉంటారు, పరిశుభ్రమైనటువంటి శరీరాన్ని, దుస్తుల్ని కలిగి ఉంటారు. వీరు మాట్లాడేటువంటి భాష, వీరున్నటువంటి పరిసరాలు చాలా విశేషవంతంగా ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి, అకాడమిక్స్ కంటే కూడా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాంగ మంత్రి అని మనం చెప్తూ ఉంటాం. ఒక దేశం నుంచి మరో దేశానికి కమ్యూనికేట్ చేసేటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి గొప్ప కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యవహారాలు చక్కబెట్టగలిగినటువంటి వాళ్ళు, ఖచ్చితత్వంతో చేయగలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ శుక్రవారం పూట జన్మించి ఉంటారు. వీరికి కూడా భావోద్వేగాలు ఎక్కువ. వీటిని నియంత్రించుకోగలిగితే, శాంత స్వభావంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే విశేషవంతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది, మంచి సంతతి లభిస్తుంది, విలాసవంతమైనటువంటి జీవితం, విలాసవంతమైనటువంటి గృహం. మనందరం సొంతింటి కోసం ఆరాటపడుతూ ఉంటాం, కానీ శుక్రవారం పూట జన్మించిన వాళ్ళు
శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే ఏమవుతుందంటే విలాసవంతమైన భవనాలు, మన ఇల్లు ఒక గదికో 2 గదులకో 3 గదులకో పరిమితమై ఉంటాం, కానీ 20-30 గదులతో కూడినటువంటి గొప్ప భవంతి, అపరిమితం, ఇంకా ప్యాలెస్లో ఉండటం, విలాసవంతమైనటువంటి వాహనాలు. మనకు సొంత వ్యవస్థ లేక, వాహనాలు లేక మనం క్యాబ్లో ప్రయాణం చేస్తుంటాం. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కలిగి ఉండటం, ప్రత్యేకించి వాహనం అవ్వచ్చు, వాయుమార్గం అవ్వచ్చు, ఎలాంటి విశేషవంతమైన సౌకర్యవంతమైన జీవితమైనా సరే వాళ్ళ మధ్యలో ఉంది అంటే వాళ్ళు శుక్రవారం పూట జన్మించి ఉండాలి, లేదా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. అంటే గురుగారు, ఇప్పుడు శుక్రవారం పుట్టినటువంటి అమ్మాయికి ఇలాంటి అదృష్టం ఉంటుందా, అబ్బాయిలకు కూడా ఇది వర్తిస్తుందా? ప్రధానంగా అమ్మాయిలకి విశేషవంతమైనటువంటి ఎక్కువ యోగాలు ఉంటాయి, అబ్బాయిలకు కూడా తప్పనిసరిగా యోగం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ అమ్మాయిలకి ఎక్కువగా యోగించేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. మరి శుక్రవారం పుట్టినటువంటి వ్యక్తులు, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, చక్కగా కెరీర్స్లో రాణించాలంటే వాళ్ళు ఏ రంగాల్ని ఎంచుకోవాలి, ఎలా ముందుకు సాగాలి? శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీర బ్రహ్మ జై గోవిందమంబజీ. ఎక్కువగా వీరికి ఫైన్ ఆర్ట్స్, అలాగే చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, నాట్యం, సంభాషణ, డబ్బింగ్ ఆర్టిస్టులు, అలాగే మీడియాకు సంబంధించిన, సినిమా రంగానికి సంబంధించినటువంటి ఇలాంటి లలిత కళలకు సంబంధించినటువంటి వాటి మీద శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఇలాంటి కళలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఎఫిషియన్సీ అంటే వాళ్ళని స్పెషలిస్ట్ అంటాం, నిష్ణాతులు అంటాం, ఎఫిషియెంట్స్ అంటాం. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంశంలో పరిణతి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి పట్టు సంబంధమైనటువంటి వస్త్రాల యొక్క ఉత్పాదన అవ్వచ్చు, పట్టు సంబంధమైన వస్త్ర సంబంధమైనటువంటి పరిస్థితులను అమ్మకం కొనుగోలు అవ్వచ్చు. ఈ రంగాల వారికి చాలా బాగుంటుంది. ప్రత్యేకించి జ్యువెలరీ ఐటమ్స్, బంగారం అవ్వచ్చు, లోహం అవ్వచ్చు, ఇలాంటి వాటికి సంబంధించినవి కూడా చాలా బాగుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఉంటారు ఇందులో. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖల్లో ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి, ఇలాంటి లలిత కళలకు సంబంధించినటువంటి విభాగాలు, మ్యూజిక్ సంబంధించినటువంటి కళాశాలలు, వాటికి సంబంధించినటువంటి అధ్యాపకులతో పాటు దేవాలయాలు, అర్చనలు, పురోహితులు, ఇలాంటి రంగాలకు సంబంధించినటువంటి సేవా రంగాల వాళ్ళు కూడా అధికంగా ఈ శుక్రవారం పూట జన్మించిన వాళ్ళు శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఉన్నవాళ్ళుగానే మనం చెప్తూ ఉండొచ్చు. మరి శుక్రవారం పుట్టిన వాళ్ళు గురుగారు ప్రత్యేకించి ఏ దైవాన్ని ప్రార్థించాలంటారు? ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం ఇంద్ర అని శచీదేవి, ఇంద్రుడి యొక్క రాణి ఇంద్రాణి. ఈవిడకి అదృష్ట లక్ష్మిగా మరో పేరుంది. మహాలక్ష్మీ దేవతా స్వరూపంలో మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఎంత పూజిస్తే, శచీదేవిని ఎంతగా పూజిస్తే, ఇంద్రాణి అమ్మవారిని ఎంత పూజిస్తే మీ జీవితం అంత గొప్పగా ముందుకు వెళుతుంది. అలాగే ఆముదపు చెట్టు యొక్క మూలం, ఆముదపు చెట్టు మనందరికీ కూడా తెలిసింది. ఆ చెట్టుకు సంబంధించినటువంటి మూలం వేరు. ఇది విశేషవంతమైనటువంటి అద్భుతమైన తాంత్రిక వస్తువు. శుక్రవారం పూట జన్మించినటువంటి జాతకులు ఈ మూలాన్ని ధరించిన, ఈ మూలాన్ని పూజిస్తున్న సంకటములు తొలగిపోతాయి. అంటే ఆ మూలం అంటే ఆ వేరుని తీసుకొచ్చి ఆ వేరుని తీసుకొచ్చి తాబీజులో ఉంచి ధరించిన, ఆ వేరుని తీసుకొచ్చి పూజిస్తూ ఉన్న అద్వితీయమైన ఫలితాలు వస్తాయి. సంకటములు, ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. అదృష్ట లక్ష్మిగా చెప్పబడ్డటువంటి తెల్లని ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రాణి, ఇంద్రుడి యొక్క రాణి, ఈ అమ్మవారి దేవతా స్వరూపాన్ని పూజిస్తే అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. గురుగారు, శనివారం పుట్టిన వ్యక్తులు, మహిళలు కావచ్చు, అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, అలాగే అంటే వాళ్ళ జీవితం ఎలా సాగిపోతుంది అంటారు? శని భగవానుడి యొక్క హోరతో మొదలైన శనివారం పూట జన్మించిన జాతకులు సాధారణంగా శ్రమైక జీవితానికి అలవాటు పడ్డవాళ్ళు అయి ఉంటారు.
కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకోగలిగినటువంటి ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు. శని యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతి ఏమిటంటే శ్రమైక జీవనంతో పాటు అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవిత విధానాన్ని గలపగలిగినటువంటి వాళ్ళు కూడా ఈ శనివారం పుట్టిన వాళ్ళు కానీ శనిగ్రహ జాతకులు కానీ తప్పకుండా అయి ఉంటారు. ప్రత్యేకించి సేవకా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పనులు చేసుకునేటువంటి వ్యక్తులు, కష్టతరమైనటువంటి శరీరాన్ని కండరాల్ని శారీరక బలంతో చేసే అనేక రకాలైనటువంటి పనుల్ని చేయగలిగిన వాళ్ళందరూ కూడా విశేషంగా ఒకటి శనిగ్రహ జాతకులు కానీ శనివారం పుట్టిన వాళ్ళు కానీ తప్పకుండా అయి ఉంటారు. వీళ్ళకు భావోద్వేగాలు ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టి జీవితంతో రాజీ పడుతూ ఉండటం, మౌనంగా ఉండటం, వాళ్ళకు సంబంధించినటువంటి కర్తవ్యాన్నే దైవంగా భావిస్తూ ఉండడం, జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వాటిల్లుతున్నప్పటికీ ముందుగా కష్టాలను తెలుసుకొని వాటికి కూడా సిద్ధమైపోతూ ఉండటం ఈ శనివారం పుట్టినటువంటి జాతకుల యొక్క ప్రవర్తనలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చాలామంది మనిషి సంఘజీవి అని చెప్తాం. మనుషులందరూ కూడా ఒకానొక దగ్గర కూర్చుంటాం, మాట్లాడుకుంటాం ఇంకోటి. కానీ చాలామంది ఒంటరిగా ఉండటం, ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోవటం, జీవిత పర్యంతం కూడా ఒంటరిగా జీవించటం, స్నేహితులు లేకపోవటం, బంధువులతో కలవకపోవటం, మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనవ్వటం, వీళ్ళందరూ కూడా శనివారం పూటే జన్మించి ఉండేటువంటి వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బాగా కష్టపడతారు, బాగా ఆలోచిస్తారు, భావోద్వేగాల్ని నియంత్రించుకోగలుగుతారు. కానీ వాళ్ళ మనసులోని భావాల్ని మాత్రం ఏ ఒక్కరితో కూడా పంచుకోవడానికి వీల్లేకుండా వీళ్ళు ఒంటరిగా జీవించేటువంటి జీవన విధాన మార్గాన్ని వీళ్ళు ఎంచుకుంటారు. వీళ్ళతో వీళ్ళు సంభాషిస్తారు, ప్రకృతితో సంభాషిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీకి తగినటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు చుట్టుపక్కల ఎవరు లేకపోయినట్టు మాత్రం ఒంటరిగా జీవితాన్ని గడిపేటువంటి ఆలోచనలతో ఉంటారు. చాలా నమ్మకస్తులు, అత్యంత కఠినమైనటువంటి పనులను కూడా చేయగలిగినటువంటి సమర్థత శనివారం పుట్టినటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనబడుతుంటుంది. మరి శనివారం పుట్టిన వ్యక్తులకి అంటే వాళ్ళు ఏ రంగాల్లో రాణించగలుగుతారు, ఎలా పయనించగలుగుతారు? శివాయ బ్రహ్మణే నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి కూడా ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. శనివారం పుట్టినటువంటి జాతకులు లేదా శనిగ్రహ అనుగ్రహం కలిగినటువంటి జాతకులు లోహాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు, ఇనుము తదితర ఉత్పత్తులు, పెట్రోలియం, సిమెంట్ తదితర పరిశ్రమలు రంగాల్లో ఉద్యోగాలు చేయటం కానీ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి ప్రయత్నం కానీ తప్పకుండా చేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, గొప్ప గొప్ప ఐఏఎస్లు, గొప్ప గొప్ప ఐపీఎస్లు, ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి సర్వోన్నత అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలామంది కూడా ఈ శనివారం పుట్టిన జాతకులు అధికంగా ఉంటారు. అలాగే చాలా కింది స్థాయి ఉద్యోగాలు, పారిశుద్ధ్యం, ప్రత్యేకించి ఇంకా కొన్ని రకాలైనటువంటి శుభ్రపరిచేటువంటి శానిటరీకి సంబంధించినటువంటివి, ఇంకా హాస్పిటాల్కి సంబంధించినటువంటివి, ఇంకా కొన్ని రకాలైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శనివారం పుట్టినటువంటి జాతకులు కానీ శనిగ్రహ అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు కానీ ఉంటారు. శని అనుగ్రహం ఉండి శనివారం పుట్టినటువంటి జాతకులు సర్వోన్నత అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లుగా రాణించేటువంటి అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయి. అత్యున్నతమైనటువంటి పదవిని వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి శనివారంగం సాంకేతికపరమైనటువంటి వ్యవస్థలు, మెకానిక్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాహనాల్ని రిపేర్ చేసేటువంటి వ్యక్తులు, లేదా గొప్ప గొప్ప సాంకేతికత కలిగి హార్డ్వేర్కి సంబంధించినటువంటి విభాగాలు, హార్డ్వేర్ సెక్టార్కి సంబంధించినటువంటి వృత్తులు, ఉద్యోగాలు చేయగలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ శనిగ్రహ జాతకులు కానీ ప్రత్యేకించి శనివారం పూట జన్మించినటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటారు. ప్రత్యేకించి కుల వృత్తులు, మనం పుట్టినటువంటి కులాన్ని మతాన్ని అనుసరించి సనాతనమైనటువంటి ధర్మంలో కొంతమందికి కుల వృత్తులు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వస్తూ ఉంటాయి.
ఇలాంటి కుల వృత్తులు చేయగలిగినటువంటి వాళ్ళు కూడా శనివారం పూట జన్మించిన వాళ్ళు, కానీ శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు కుల వృత్తుల్లో కూడా అద్వితీయంగా రాణించడంతో పాటు ధనాన్ని పేరుని గడించగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. మరి శనివారం పుట్టిన వాళ్ళు గురువుగారు ఏ దైవాన్ని ప్రార్థిస్తే వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు? విశేషంగా శని భగవానుడు అధిదేవతా స్వరూపమైనటువంటి కాలభైరవ స్వామి వారిని మనం పూజిస్తే శనివారం పూట జన్మించినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో అవరోధాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. భద్రకాళి అమ్మవారు కానీ కాలభైరవ స్వామి వారు కానీ కాలాన్ని తమ యొక్క ఆధీనంలో ఉంచుకొని ఉంటారు. సాక్షాత్తు శని భగవానుడికి సైతం ఈశ్వరతత్వాన్ని అనుగ్రహించినటువంటి వాళ్ళు కాబట్టి కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కాలభైరవుణ్ణి పూజించటం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి శనివారం పూట జ్యేష్ఠ సమేత శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నటువంటి చోట కానీ నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో కూడినటువంటి మిశ్రమం చేత శని భగవానుడికి అభిషేక క్రతువు నిర్వహిస్తే చాలు జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.